నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ హైకోర్టు జడ్జి సివి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే భూమా, ఎమ్మెల్యే గణబాబు, తెలంగాణ ఎమ్మెల్యే గంగుల కమరాకర్, అంబికా కృష్ణ వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ నటుడు సుమన్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల సుమన్ మాట్లాడుతూ తన అభిమాని నారాయణ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. జరిగిన ఎన్నికల్లో ప్రజలు మంచి తీర్పునిచ్చారని, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం 5 సంవత్సరాలు ముందుకు వెళుతుందని నటుడు సుమన్ తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి చంద్రబాబు నాయుడు కారణమని, ఆంధ్రాకు మంచి రాజధాని కావాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందని తెలిపారు. తిరుపతిలో సినీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని, ఆంధ్రాలో చాలా మంది నిర్మాతలు, డైరెక్టర్లు, సినీ నటులు ఉన్నారని, వారందరికీ ఉపయోగకరంగా ఉంటుందని సుమన్ తెలిపారు. అతి త్వరలో ఏంటంటే తిరుపతిలో కూడా అటు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి దగ్గర ఒక చిన్న ఫిలిం సిటీ లాంటిది, అంటే చిన్న చిన్న సెట్స్తో స్టార్ట్ చేసి రెవెన్యూ రావడానికి కూడా ఏంటంటే కన్వెన్షన్ సెంటర్ దాంట్లోనే, అంటే పెళ్ళిళ్ళు ఫంక్షన్ జరుగుతుంటే రెవెన్యూ వస్తుంటే నిలబెట్టి చాలామంది కళాకారులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఆంధ్రాలో ఉంటున్న వాళ్ళు మేము తెలంగాణకు వచ్చి మేము సినిమా చేయలేకపోతున్నాం సార్, ఎందుకంటే మా ఊరు ఉంది, మా మనుషులు ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి మీరు చెప్పండి అని చెప్తున్నారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే యాజ్ ఎ సినిమా పర్సన్గా ఏంటంటే ఈ విధంగా ఏంటంటే కొంచెం చేస్తే తిరుపతి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక టెంపుల్ సిటీ కింద దీన్ని డిక్లేర్ చేయాలి. ఇంత అద్భుతమైన టెంపుల్స్ ఉన్నాయి, ఒక టెంపుల్ సిటీ కింద డిక్లేర్ చేస్తూ ఇలాగ సినిమా విషయాలు వచ్చేటప్పటికి స్టూడియోస్ చెప్తే చాలామంది ఆర్టిస్టులు, చాలామంది డైరెక్టర్స్, టెక్నీషియన్స్కి జాబ్ వస్తుంది, రెవెన్యూ వస్తుంది, అన్నీ వస్తుంది. సో ఆ విధంగా కొత్త గవర్నమెంట్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అందరికీ మంచి జరగాలి, మేలు జరగాలి, అన్ని విధంగా అమరావతి, ఆంధ్రాకి అందరికీ మంచి జరగాలి. తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారా చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పనులు చేపట్టిన కాంట్రాక్ట్ ఏజెన్సీలకు తిరుపతి స్మార్ట్ సిటీ ఎండీ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో తిరుపతి నగరంలో పనులు చేపట్టిన కాంట్రాక్ట్ ఏజెన్సీ నిర్వాహకులతో, ఇంజనీరింగ్ అధికారులతో శనివారం కమిషనర్ అదితి సింగ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నూతన కార్పొరేషన్ భవన నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతున్నాయని, సకాలంలో పనులు పూర్తికి కృషి చేయాలని అన్నారు. కచ్చపి వద్ద ఏర్పాటు చేయబోయే కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణ పనులపై స్పందిస్తూ ఇప్పటికే ఆలస్యమైన విషయాన్ని ప్రస్తావిస్తూ ఇకపై ఆలస్యం చేయకూడదని, పనులు వేగవంతం చేయాలని తెలిపారు. అదేవిధంగా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ పనులు, శ్రీనివాస సేతు క్రింది భాగాల్లో చేయాల్సిన ఏర్పాట్లు, వినాయక సాగర్ పెండింగ్ పనులు, మురుగునీటి శుద్ధి నిర్వహణ పనులు, ఇతర పనుల స్థితిగతులపై చర్చించి పనుల వేగవంతానికి కాంట్రాక్టర్లు పనిచేయాలని, నిర్మాణ పనులపై అధికారులు దృష్టి సారించి నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, ఎప్పటికప్పుడు జరుగుతున్న పనుల వివరాలను తనకు నివేదించాలని తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఎండీ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ తెలిపారు. ఈ సమావేశంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్, స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, అడిషనల్ కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిఈలు విజయ్ కుమార్ రెడ్డి, మహేష్, ఏఐకామ్ సంస్థ ప్రతినిధి బాలాజీ, ఆఫ్ఘాన్ సంస్థ ప్రతినిధి రంగస్వామి, స్మార్ట్ సిటీ సిబ్బంది, కాంట్రాక్ట్ ఏజెన్సీ నిర్వాహకులు పాల్గొన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలు చేపడితే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఉండబోరని, తీవ్ర స్థాయిలో ప్రతిఘటించే చర్యలు చేస్తారని తెలుగు యువత నాయకులు రవినాయుడు హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను నెరవేర్చే క్రమంలో భాగంగా తొలి 5 సంతకాలు మెగా డిఎస్సి, పెన్షన్ 4,000 రూపాయలకు పెంపు, అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం, స్కిల్ డెవలప్మెంట్, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దులపై చేశారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి, ఇరిగేషన్ డెవలప్మెంట్కు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న ఒక్క తెలుగుదేశం పార్టీలోనే ఉందని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళనలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. మాజీ మంత్రి రోజా అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయలు సంపాదించారని విమర్శించారు. త్వరలో అధికారంలో ఉన్నప్పుడు అక్రమార్జన చేసిన నాయకులందరిపై చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు. గాంధీకి కో బ్రదర్ అయినట్టు అందరూ పూజ చేస్తారు గాంధీకి, శాంతి కాముకుడని. ఆయనకేదో ఈయన వారసుల్లాగా
ఈయన ఈ 5 ఏళ్ళు మంచి చేసిన వాళ్ళలాగా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పరిపాలన చేసిన పరిపాలకుల్లాగా, ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు నడిపిన నాయకుల్లాగా ఆ ఎమ్మెల్సీల మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ఇంకా జగన్మోహన్ రెడ్డికి సిగ్గుందా అనేది మాకు అర్థం కావడం లేదు. అసలు మాకు అనేక అనుమానాలు ఉన్నాయి రాజశేఖర రెడ్డి మీద, రాజశేఖర రెడ్డి కొడుకు మీద, ఈ జగన్మోహన్ రెడ్డి మీద. చంద్రబాబు నాయుడు గారిని ఆయన మాట్లాడే ప్రతి మాటలో ఏకవచనంతో మాట్లాడడం, అదేవిధంగా శిశుపాలుడు అనడం. జగన్మోహన్ రెడ్డి, నువ్వయ్యా నిజమైన శిశుపాలుడివి, నీ పాపాలు పండే నిన్ను చిత్తుగా ఓడించారు. నీ పాపాలు శిశుపాలుడు 100 శిశుపాలుడితో నువ్వు సమానం. అన్ని పాపాలు చేశావు. నిజంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడైనా శాంతి భద్రతల విషయంలో ఎక్కడైనా రాజీ పడ్డారా? ఏమన్నా జరిగాయా? ఏమీ జరగకముందే ఏదో జరిగిపోయినట్టు కేవలం నీ కార్యకర్తలను రెచ్చగొట్టి ఆ కార్యకర్తలు రోడ్డు మీదకి వస్తే మళ్ళీ ఘర్షణలు జరిగితే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను క్షీణించే విధంగా నీ మాటలు ఉన్నాయి. ఈ రాష్ట్రం బాగుపడాలని నీకు లేదు. రాష్ట్ర రాజకీయాల్లో నూతన ఒరవడిని సృష్టించిన తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముందంజ వేసిందని, ఇందులో భాగంగానే తొలి సంతకం మెగా డిఎస్సి, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మూడో సంతకం పేదల పింఛన్ 4,000 రూపాయలకు పెంపు, 4వ సంతకం నైపుణ్య గణనం, 5వ సంతకం అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభంలపై సంతకాలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపేందుకు శ్రీకారం చుట్టారని తెలుగుదేశం పార్టీ నాయకులు నరసింహ యాదవ్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలి 5 సంతకాలతో ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకు ఆయన కేబినెట్లో ఉన్న మంత్రులందరికీ నరసింహ యాదవ్ శుభాకాంక్షలు తెలియజేశారు. భావితరాలకు మెరుగైన భవిష్యత్తు కోసం పటిష్టమైన విద్యా వ్యవస్థలో భాగంగా ఉపాధ్యాయ నియామకాలకు తెలుగుదేశం ప్రభుత్వం శ్రీకారం చుట్టడం హర్షణీయమన్నారు. అందులో భాగంగా ఏకంగా 16,347 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేలా మెగా డిఎస్సిను ప్రకటిస్తూ తొలి సంతకం పెట్టారని కొనియాడారు. రానున్న 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడుపుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఈరోజు ఏ విధంగా వాళ్ళ ఆనందానికి అదుపు లేకుండా, ఏ విధంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు వారి పైన ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిగా ఆయన కీర్తిస్తూ ఏ విధంగా బాసటగా నిలిచారో నిన్న ఈరోజు మీడియాల ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ వాళ్ళు తెలియజేసిన హర్షాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రెండో సంతకం గురించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, దీనిపైన కూడా ప్రజలందరూ కూడా ఏదైతే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని వాళ్ళు చట్టం చేశారో, చట్టం చేయక ముందు నుంచి కూడా పోరాటాలు చేశారు అడ్వకేట్స్ కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా. ఎందుకంటే కోర్టుకి వెళ్లకుండా వీళ్ళ ఇష్టానుసారంగా ఎవరైతే ముఖ్యమంత్రి కానీ వాళ్ళ మంత్రులు కానీ ఆదేశాలతో నియమించిన వ్యక్తులు డిసైడ్ చేసే విధంగా డిస్ప్యూట్ని డిసైడ్ చేసి ఎవరైతే ప్రాపర్టీ ఓనర్స్ ఉంటారో వాళ్ళ యొక్క హక్కుల్ని భంగం కలిగించే విధంగా ఈ రాష్ట్రంలో అభద్రతా భావం లోనయ్యే విధంగా ఆస్తులున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యాక్ట్ వస్తే ఏ విధంగా మన ఆస్తులను కాపాడుకోవాలో అర్థం కాని పరిస్థితులు తలెత్తినప్పుడు దీనిపైన కూడా అధికారం వచ్చిన వెంటనే కూడా దీన్ని రద్దు చేస్తామని చెప్పిన మీదట దీనిపైన కూడా నిన్న తొలి సంతకం చేయడం మనం చూసాము. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ న్యూస్ బృందం సభ్యులు ఘనంగా సన్మానించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యేగా ఎన్డీఏ కూటమి జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఘన విజయం సాధించిన విషయం విదితమే. కాగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పూర్వపు పాలక మండలి చైర్మన్, చదలవాడ విద్యా సంస్థల అధినేత, సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి సూచనల మేరకు సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ న్యూస్ బృందం సభ్యులు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను శనివారం ఉదయం ఎమ్మెల్యే నివాసంలో కలిసి పుష్పగుచ్చాన్ని అందజేసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ మేనేజర్ తిరుత్తని కృష్ణారెడ్డి, కోర్లకొండ కేబుల్ ఆపరేటర్ ప్రసాద్, న్యూస్ బ్యూరో చీఫ్ రాజీవ్ శర్మ, కెమెరామెన్లు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన శనివారం ఉదయం సుప్రభాత సేవ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు కుమారస్వామి దంపతులకు వేదాశీర్వచనం అందించారు. అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ తనకు పెద్ద బాధ్యత అప్పగించారని చెప్పారు. కేంద్ర మంత్రిగా అందులో తాను విజయవంతం కావాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు చెప్పారు. Honorable Prime Minister Narendra Modi ji has given me other big departments. I want Lord Venkateshwara's blessing to succeed in my work as a minister in central government. For that I came here, I prayed Lord Venkateshwara to give me a strength in my successful venture in future days. Not only my success, entire country. We have to come to the expectation of the Prime Minister and also for the development. For that actually I prayed God, Venkateshwara, to give me good strength to succeed in my work actually in the central government. తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని టీటీడీ మాజీ డిప్యూటీ ఈవో కృష్ణమూర్తి రెడ్డి అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపాలాచారి, వాసురెడ్డి, మునినాథరెడ్డి, కస్పా పద్మనాభం, చంద్రబాబు నాయుడు, కొండే చెంగారెడ్డి, సాంబోలు హరినాథ్, పొన్నాల జేజిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, పార్వతి, పద్మ, ఉషారాణి, కల్పన, జయమ్మ, మునికుమారి, సుశీల, మహాలక్ష్మి, నరసింహారెడ్డి, నాగరాజు, రాజశేఖర్ రెడ్డి, వాసు, సాయిరెడ్డి కళాకారులు పాల్గొన్నారు. నగర సంకీర్తన మండలి తిరుపతి గోవిందరాజు తిరుమాడ వీధుల్లో రోజు ఉదయం ప్రతి శనివారము క్రమం తప్పకుండా మా భజన బృందం అంతా కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తిరుపతి పుర ప్రజలు కూడా వచ్చి ప్రతి శనివారం ఈ కార్యక్రమంలో పాల్గొంటే ఎంతో పుణ్యం వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము. నగర సంకీర్తన వల్ల ప్రయోజనాలు ఏంటి? ఉదయం నిద్రలేయడం, స్నానాలు ఆడించడం, తిరగడము అన్ని విధాలు కూడా బాగుంది. మాకు అన్ని విధాలు కూడా శ్రేష్టంగా ఉంది. పురాతన కాలం టీటీడీ వారి నగర సంకీర్తన జరిపిస్తున్నారు. కానీ కాలక్రమం నశించి ఇప్పుడు ప్రస్తుతం 1 సంవత్సరముగా తిరుపతి వాసులు ఈ నగర సంకీర్తనని జరిపిస్తున్నారు. ఈ నగర సంకీర్తన వలన మనసుకు ఆనందం కలుగును. సంకీర్తన చేయడం వలన మనసు ఉల్లాసంగా ఉండను. అంతేకాక ఈ నగర సంకీర్తన పాల్గొనడం వలన శరీరం వ్యాయామం కూడా బాగుండును. నగర సంకీర్తన చేయడం వలన చాలామంది పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. అపర చాణక్యుడు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడారు. ఏపీలో కూటమి ప్రభంజనం సృష్టించడంలో నారా చంద్రబాబు నాయుడు కృషి ఎనలేనిదని కొనియాడారు. ఆయన హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు.
గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మొదటిగా మెగా డిఎస్సి నోటిఫికేషన్, ల్యాండ్ టైటిల్ డీడ్ రద్దు, పెన్షన్దారులకు 3,000 నుంచి 4,000 పెంచడం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడి కడుపు నిండా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు ప్రారంభం, ప్రతి విద్యార్థులు వృత్తిలో నైపుణ్యతను సాధించే దిశగా 5 రకాల సంక్షేమ పథకాలపై చంద్రబాబు తొలి సంతకాలు చేయడంపై రాష్ట్ర ప్రజలు హర్షిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా ఆయన హయాంలో ఏపీకి అమరావతి రాజధాని రావడం తథ్యమన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని అన్నారు. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, దందాలు, రౌడీయిజం, గంజాయి స్మగ్లింగ్, ఇసుక దోపిడీ, లిక్కర్ మాఫియా వంటి ఎన్నో రకాలుగా రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంతో వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీలో మంచి పాలన రానుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యువత రాష్ట్ర అధికార ప్రతినిధి పెరుమాళ్ల మధుబాబు, కొర్లగుంట 5వ వార్డు సెక్రటరీ ఎం విజయలక్ష్మి, టీడీపీ నేతలు హిందూస్థాన్ రఫీ, సలీం, చరణ్ ఆటోకా, సతీష్ మురళి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. డబ్బులు ఎలా, ధనాన్ని ఎలా సృష్టించాలి, ఆ ధనాన్ని ఎలా వినియోగించాలి, అది ప్రజలకు ఎలా చేరువ చేయాలి అనే ఒకే ఒక ఆలోచన ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన మొదటి సంతకం మీరు చూశారు. మొదటిగా 5 హామీలు ప్రజలకు ఏదైతే చేరువ కావాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలనుకున్నారో మొట్టమొదటిగా డిఎస్సి నోటిఫికేషన్ తీసుకొచ్చారు. దాని ద్వారా 16,347 ఉద్యోగ అవకాశాలు కలగజేయడానికి మొదటి సంతకం చేశారు. మనం చూసాం వాళ్ళ పాలనలో, వైఎస్ఆర్సీపీ పాలనలో టీచర్లకి ఏ విధమైన గౌరవం ఇచ్చారో, డాక్టర్లకు ఏ విధమైన గౌరవం ఇచ్చారో. ఒక డాక్టర్ని అయితే మాస్క్ అడిగిన పాపానికి రోడ్డు పైన తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టిన ప్రభుత్వం అది. అట్లా కాకన్నా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అనే ఒకే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం చేశారు. అదేవిధంగా రెండో సంతకం ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉందో, ప్రజలు ఏదైతే భయపడుతూ ఉన్నారో, పొరపాటున జగన్మోహన్ రెడ్డి వస్తే మా నాయన పేరు మార్చి ఆయన పేరు రాసుకుంటాడేమో. చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాధికార సభ్యులు చిత్రపు హనుమంతరావు, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మహాకవి శ్రీశ్రీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీశ్రీగా పిలువబడే శ్రీరంగం శ్రీనివాసరావు 1910 ఏప్రిల్ 30వ తేదీన విశాఖపట్నంలోని పెదపూడి వంశంలో జన్మించారు. వారిని శ్రీరంగం వారు దత్తత తీసుకున్నారు. ఆర్ఎస్ఎం అనే సంఘానికి అధ్యక్షులుగా పనిచేసి వావిలాల గోపాలకృష్ణయ్యతో కలిసి సమైక్య ఆంధ్ర ఉద్యమానికి సారథ్యం వహించారు. భారత కమ్యూనిస్టు పార్టీకి విశేష ప్రచారం కల్పించారు. వీరు కేంద్ర సాహిత్య అకాడమీ మరియు రాజలక్ష్మి ఫౌండేషన్ అవార్డులు పొందారు. వీరు తన 7వ ఏటనే రచన వ్యాసంగాన్ని ప్రారంభించి అనేక రచనలు చేసి కథలు, కావ్యాలు, కవితలు, సినీ గేయ గీతాలు, మాటల రచయితగా తనకంటూ సమాజంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. శ్రీశ్రీ రాసిన అల్లూరి సీతారామరాజు చిత్రంలోని తెలుగు వీర లేవరా అనే గేయం బహుళ ప్రాచుర్యం పొంది నేటికి ఆబాల గోపాలాన్ని రంజింపజేస్తోంది. నవలలలో మహాప్రస్థానం మరియు గేయాలలో ఆత్మశ్రమ మరియు కవిత ఓ కవిత అనే గేయాలు బహుళ ప్రాచుర్యం పొందాయి. శ్రీశ్రీ అనారోగ్య కారణాలతో తన 73వ ఏట అనగా జూన్ నెల 15వ తేదీ 1983న మహాప్రస్థానం గావించారు. వారు తెలుగు భాష పట్ల చూపిన మక్కువ వెలకట్టలేనిది. నేటి పాలకులు ప్రజలు మాతృభాషను ప్రేమించి ప్రోత్సహించాల్సిందిగా నేటి ప్రభుత్వాన్ని విన్నవిస్తూ సేవలు నేటి యువతరం స్ఫూర్తి కావాలని ఆకాంక్షిస్తూ రాముల వారి దక్షిణ మాడ వీధిలో శ్రీశ్రీ వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారుల అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి, తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం కార్యదర్శి సిఆర్కే శేషగిరిరావు, సాంబోలు హరినాథ్, టీటీడీ బ్రాహ్మణ నాయకులు రవి, టీడీపీ లీగల్ సెల్ దినకర్, సుబ్రహ్మణ్యం రెడ్డి, బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీనియర్ అసిస్టెంట్ పిఆర్ఎల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో కథలు రాసి గేయాలు రాసి సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి. విశాఖపట్నంలో జన్మించి 7వ ఏటనే రచనా వ్యాసంగాన్ని ప్రారంభించి కమ్యూనిస్టు యోధులుగా కమ్యూనిస్టు ప్రచారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఆనాడు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్ కోసమైన వావిలాల గోపాలకృష్ణయ్య గారితో రాష్ట్రమంతా పర్యటించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉద్యమాన్ని స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి. అంతేకాదు ఆయన సరస సంభాషణ చతురుడు. మిత్రులతో కలిసి ఒకరోజు విశ్వనాథ సత్యనారాయణ గారితో మాట్లాడుతూ మీరంతా ఏమన్నా అనుకోండి నేను గొప్పవాడిని అన్నట్ట. దానికి ఆయన కూడా మీ అభిప్రాయం నా అభిప్రాయం కూడా అన్నాడు. అంటే నేనే గొప్పవాడిని అని చెప్పుకోకుండా ఎదుటివాడితో తన్ను పోల్చుకుని ఎదుటివాడిని నొప్పించగా తాను నవ్వక చేసేటువంటి సరస సంభాషణ చతురుడు. ఆయన రాసినటువంటి సినీ గేయాలు కానీ ఆయన రాసిన రచనలో మహాప్రస్థానం అనేది నేటికి కూడా చాలామంది చదవబడి కరభూషణమైనటువంటి కావ్యం అది. 41వ వర్ధంతి సందర్భంగా చిగోర ఆధ్యాత్మిక కేంద్రంలో ఆయన చిత్రపటాన్ని పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. శ్రీశ్రీ గారు ఆయన రచన ద్వారా ప్రజల్లో ఎంతో చైతన్యం తెచ్చారు. ఆయన జర్నలిస్ట్ కూడా పనిచేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. తెలుగు సినీ గేయాల్లో ఆయనకు ఎంతో ప్రాచుర్యం పొందాయి ఆయన గేయాలు. అలాంటి మంచి వ్యక్తి వర్ధంతిని ఈరోజు జరుపుకొని ఆయనకు నివాళులు అర్పించాం. స్థాను అని ఉత్సాహపరిచిన గేయాలు, నీది ఒక బతుకేనా సందులలో పందుల వలె అని విమర్శించిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేటి తరం పిల్లలు ఈ సినిమా గీతాలే కాకుండా వీరి జీవిత చరిత్రలు తెలుసుకుని ఆశయంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. విశాఖపట్నం నుంచి రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను తరలించారు. శుక్రవారం విశాఖపట్నం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి గుండెను వైద్యులు తీసుకొచ్చారు. అక్కడి నుండి గ్రీన్ ఛానల్ ద్వారా ప్రత్యేక అంబులెన్స్ లో పోలీసుల సహకారంతో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ కు గుండెను తరలించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన మేనిఫెస్టోలో హామీలను నెరవేర్చాలని ఐఎన్టీయూసీ అధ్యక్షులు రత్న కుమార్ నూతన ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలనా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా నూతన ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాల ప్రధాన కార్యదర్శి ఆర్ మురళీధర్, రంజిత్, శ్రీనివాసులు పాల్గొన్నారు. TV5 సాంబశివరావు గారు ఒక వాటర్ డైరెక్ట్ లైవ్లోనే ఆయన శ్రీనివాసులు గారితో మాట్లాడుతూ కళ్ళనీళ్ళు పెట్టుకుని తుడుచుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన్ని నానా హింసలు పెట్టినటువంటి గత ప్రభుత్వం అది ఆయన చెప్తుంటే. అందులో ప్రెస్ వాళ్ళు చాలా బాధలు పడ్డారు అని నాకు మిడిమిడి జ్ఞానంగా నాకు తెలిసిన విషయం. కాబట్టి మంచిది ఏంటంటే ఎప్పుడు కూడా నియంత అనేవాడు పాత చరిత్రలు ఎత్తుకున్నా కూడా నియంత అనేవాళ్ళు ఎవరు కూడా ఇది లేదు, కాలగర్భం కలిసిపోవటమే. కాబట్టి మంచో చెడ్డో ఈరోజు నేను కేవలం మాది ఐఎన్టీయూసీ, మీకు అందరికీ తెలిసిన పాత మిత్రుడే నేను. మీకు ఐఎన్టీయూసీ నుంచి మేము చంద్రబాబు గారిని వారు తెలుగుదేశం మేనిఫెస్టోలో, ఎన్డీఏ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాటిని ఒకసారి గుర్తు చేయబోతున్నాను. ఎందుకంటే మంచో చెడ్డో ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ గత 4 సార్లు సీఎంగా అయినటువంటి చంద్రబాబు గారికి ఈరోజు మళ్ళా సీఎంగా పట్టం కట్టారు. ఉద్యోగస్తులు ఎటువైపు ఉంటే ఎటువైపు అంటే ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు సరిగా సంక్షేమం చూడకపోతే ఏ విధంగా రాజకీయ నాయకులు ఇబ్బంది పడతారనేది ఇది ఒక నిదర్శనం అనమాట. గత 5 సంవత్సరాల్లో చూస్తున్నాం కర్షకులు, కార్మికులు, ఉద్యోగస్తులు ఎంత ఇబ్బందులు పడ్డారంటే అంత ఇబ్బందులు. ఉన్న పిఆర్సీని కూడా తగ్గించి, ఐఆర్ని కూడా తగ్గించి పిఆర్సీ ఇచ్చినటువంటి ఘనత రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ విధంగా పిఆర్సీ విషయంలోనే కాదు, కొంతమంది ఉద్యోగస్తులు బహిరంగంగా ఏదో 1-2 మాట్లాడితే వాళ్ళని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. సో దీన్ని బట్టి చూస్తే ఉద్యోగస్తులు ఏ విధంగా ఉన్నారు, కార్మికులు కానీ, ఉద్యోగస్తులు కానీ, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు కానీ, ప్రతి వర్గము 5 సంవత్సరాలు ఎంతో ఇబ్బంది పడ్డారు. కాబట్టి వాళ్ళ ఫలితమే ఈరోజు కొత్త గవర్నమెంట్ రావడానికి కారణమని ఈ సభాముఖంగా తెలుసుకుంటాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్హత లేకపోయినా సకల శాఖల అధికారిగా ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఈవోగా పెత్తనం చలాయించిన ధర్మారెడ్డిని తొలగించి సిన్సియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావుని ఎన్డీఏ ప్రభుత్వం ఈవోగా నియమించడం శ్రీవారి భక్తుల విజయంగా భావిస్తున్నామని అన్నారు బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి.
నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన సందర్భంగా తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని చెప్పిన 24 గంటలలో ధర్మారెడ్డిని ఎఫ్ఎస్సి ఈవో నుంచి రివర్షన్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం దైవ అనుగ్రహమని అన్నారు. ధర్మారెడ్డికి ఇచ్చిన క్యాజువల్ లీవ్ మెమోలో రాష్ట్రం విడిచి వెళ్లొద్దని స్పష్టంగా చెప్పడం చూస్తే ఓ ముద్దాయికి కోర్టు కండిషన్ బెయిల్ ఇచ్చి రాష్ట్రం విడిచి పోవద్దు అని చెప్పినట్లు ఉంది. ఇంతకన్నా అవమానం ఏ అధికారికైనా జరుగుతుందా అని పేర్కొన్నారు. తిరుమల కొండపైన అతి పురాతన పార్వతి మండపాన్ని ఎవరి అనుమతితో కూల్చారు? అందుకు బాధ్యులైన ధర్మారెడ్డిని టీటీడీ చీఫ్ ఇంజనీర్కి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వకుండా సంజాయిషి అడగకుండా మౌనంగా ఉండడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, స్టేట్ సర్వే ఆఫ్ ఇండియా నిర్లక్ష్య ధోరణిని వివరిస్తూ లేఖ రాస్తున్నానని పేర్కొన్నారు. భారతదేశంలో పురాతన కట్టడాలను సంరక్షించాల్సిన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, స్టేట్ ఆర్కియాలజీ శాఖలు పనిచేస్తున్నాయా లేవా అర్థం కావడం లేదని, పార్వతి మండపాన్ని కూల్చి కొత్తది కట్టడాన్ని మీరు సమర్థిస్తే భవిష్యత్తులో పురాతన కట్టడాలు కనుమరుగైపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలో పురాతన కట్టడాలని సంరక్షించలేని ఐఏఎస్ దేశంలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర తనకున్న లాబింగ్ ను ఆసరాగా చేసుకుని టీటీడీలో ధర్మారెడ్డి ఓ నియంతలా వ్యవహరిస్తూ తిరుమల పవిత్రతను, ఆలయ సాంప్రదాయాలను, శ్రీవారి భక్తుల మనోభావాలను, అర్చక స్వాములను, టీటీడీ ఉద్యోగస్తులను వేధించడం, శ్రీవారి సొమ్మును మంచి నీళ్ళలా ఖర్చు పెట్టినందుకు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారని పేర్కొన్నారు. అధికార బలంతో, అహంకారంతో కోర్టులలో తప్పించుకొని ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఈవోగా 2 సంవత్సరాలు తిష్టవేశాం. అర్హత కలిగిన ఐఏఎస్ అధికారులను టీటీడీ ఈవోగా రానియకుండా ధర్మకర్తలి మండలి సమావేశాలలో ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలపై, చేసిన తీర్మానాలపై చంద్రబాబు నాయుడు శ్రీవారి భక్తునిగా సమగ్రమైన దర్యాప్తునకు ఆదేశించాలని, నమ్మలేని నిజాలు, అవినీతి అక్రమాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. శ్రీవారి భక్తులుగా మేమంతా మా వెంకటేశ్వర స్వామిని ముద్దుగా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని పిలుచుకుంటాం. ఎందుకో తెలుసా? శ్రీవారు తప్పు చేసిన ప్రతి ఒక్కరిని పద్ధతి మార్చుకోమని పదే పదే హెచ్చరిస్తారు. పద్ధతి మార్చుకుంటే ఆశీర్వదిస్తారు, లేదంటే హెల్త్, వెల్త్, ఫేమ్ మటాష్. ఎన్కౌంటర్ ధర్మారెడ్డి అర్థమైందా అని ఎద్దేవా చేశారు శ్రీవారి భక్తులు, బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి. అయ్యా, నీ అర్హత లేదు నీకు. నువ్వు అప్పుడే చెప్పా, నేను కోర్టును ఆశ్రయించా శ్రీవారి భక్తుడిగా ధర్మారెడ్డి అనే వ్యక్తికి ఈవోగా అర్హత లేదు అంటే దాన్ని కూడా మ్యానిపులేట్ చేసి మీరు కోర్టులో మభ్యపెట్టి తెచ్చుకోగలిగారు. కానీ వెంకటేశ్వర స్వామి కోర్టులో తప్పించుకోలేకపోయారు. ధర్మారెడ్డి గారు, మీకు ఈ రోజు స్టార్ట్ అయింది చూసారా? ఇది ఎంత అవమానకరంగా ఇచ్చారో ఈ జీవో. మిమ్మల్ని మళ్ళా రివర్స్ చేశారు. అంటే మీకు అర్హత లేదు అని చెప్పి తేల్చేశారు. అదేవిధంగా మీకు క్యాజువల్ లీవ్ ఇచ్చారు. క్యాజువల్ లీవ్ ఏమని ఇచ్చారు తెలుసా? మీ క్యాజువల్ లీవ్ శాంక్షన్డ్ బట్ షుడ్ బి అవైలబుల్ ఇన్ ద స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు. అంటే ఈ మెమో చూస్తే ఏమర్థమవుతుందో తెలుసా భక్తులకంతా? ఒక ముద్దాయి, కరుడు గట్టిన ముద్దాయికి కోర్టు ఏదైతే కండిషన్ బెయిల్ ఇస్తుందో ఈ రాష్ట్రం దాటిపోవద్దు అని, ఆ తరహాలో ఒక అధికారికి ఈరోజు ప్రభుత్వం మెమో ఇచ్చి నువ్వు లీవ్ శాంక్షన్ చేస్తున్నావు కానీ ఈ రాష్ట్రం విడిచిపోవద్దు అంటే ఇది ఇంతకన్నా అవమానం ఏ అధికారికన్నా జరుగుతుందా? అది వెంకన్న లీలలు. వెంకన్నతో వద్దు 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 అని చెప్పాం, విన్నారా? ఇష్టం వచ్చినట్టు బరి తెగించి అధికారంతో, అహంకారంతో రెచ్చిపోయారు, విర్రవీగారు. ఈరోజు పరిస్థితి ఏమైంది? ఇదే కాదు, శ్యామలరావు గారికి మేము నేరుగా కలిసి విజ్ఞప్తి చేస్తాం. తిరుమల కొండ మీద 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్వతి మండపాన్ని ఎవరి అనుమతితో కూల్చావు? నీకు సహకరించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు, చీఫ్ ఇంజనీర్ మీద, ఈవో ధర్మారెడ్డి మీద ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఎందుకు చర్యలు తీసుకోలేదు? స్టేట్ ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా ఉందా లేదా? ఈ వివరాలన్నీ కూడా కోట్ చేస్తూ ఏఎస్ఐకి లెటర్ రాస్తున్నాను. ఇష్టానుసారంగా పురాతన కట్టడాలు తొలగించుకుంటా ధ్వంసం చేస్తా పోతా అంటే ఇంకా ఏఎస్ఐ ఎందుకు ఉండాలండి? ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అవసరమా ఈ దేశానికి? పురాతన సంపద కాపాడలేని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? కొండపైన పార్వతి మండపం కట్ట అంటే దాని మీద ఎందుకు అధికారులు వచ్చి దాన్ని పరిశీలించలేదు?
శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో హీరో సాయి ధరమ్ తేజ్ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో హీరోయిన్ మంచు లక్ష్మి, ప్రజ్ఞా జైస్వాల్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం 5 అంశాల అమలుపై సంతకాలు చేసి నూతన శకానికి నాంది పలికారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు గురువారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని, ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన 5 హామీలు అమలు చేసేలా వాటికి సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేసి అమలుకు శ్రీకారం చుట్టడం చారిత్రాత్మకమైన విషయమని, దీంతో వేలాది మంది నిరుద్యోగులకు, లక్షల మంది పింఛన్దారులకు, రైతులకు, నిరుద్యోగులకు, యువత, పేదలకు లబ్ధి చేకూరనుందని, ఆయా వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని తెలియజేశారు. ఈ సంక్షేమ పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజే 5 హామీలపై సంతకాలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందనుందని, ఇచ్చిన ప్రతి హామీ నెరవేరనుందని పేర్కొన్నారు. ఏప్రిల్ మాసం నుండే వారు ఈ యొక్క 4,000 రూపాయలని పెంచి 3,000 కలిపి జూలై మాసం మొదటి తేదీ నాడు అందజేయడానికి 7,000 అందజేయడానికి వారు సంతకం చేయడం జరిగింది. మరి ఆ విధంగా తీసుకుంటే ఆ యొక్క ఒంటరి మహిళలకు కావచ్చు, వృద్ధులు, వితంతులు, వికలాంగులకు కావచ్చు, అందరికీ కూడా ఆ యొక్క వాళ్ళ వరకు 3,000ని 4,000 చేయడం, వికలాంగులకు 3,000ని 6,000 చేయడం, అదేవిధంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు వీరందరికీ కూడా ఆ యొక్క 10,000 రూపాయలు చేయడం, మంచానికే పరిమితమైన వ్యాధిగ్రస్తులకు 15,000 రూపాయలు ఏక బిగువుని పెంచడం జరిగింది. సుమారు రాష్ట్రంలో 65 లక్షల పైచీలకు పింఛన్ అందజేయడం జరుగుతోంది. మరి సుమారు వేలాది కోట్ల రూపాయల సంక్షేమానికి ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వంగా చరిత్ర పుటంలో నిలిచిపోతా ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని సందర్భంగా ప్రజలందరికీ గుర్తు చేస్తా ఉన్నాం. మరి రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న ఒక దుర్మార్గుడు ఆటవిక పాలనతో రాష్ట్రం నష్టపోయినా వెన్ను విరవకుండా మరి ఇచ్చిన మాట ప్రకారం సంతకం చేసినటువంటి యొక్క ఇళ్లలో పెద్ద బిడ్డగా భరోసా కల్పిస్తున్నటువంటి నాయకుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా ప్రజలందరికీ గుర్తు చేస్తా ఉన్నాం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం రాజీవ్ నగర్ కాలనీలో ప్రధాన రహదారి వద్ద భూములను అక్రమంగా ఆక్రమించుకుని నిర్మించుకున్న గృహాలను రెవెన్యూ, మున్సిపాలిటీ, పోలీసు శాఖ సిబ్బంది తొలగించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీలో కొందరు భూకబ్జాదారులు ప్రధాన రహదారికి ఆనుకుని అక్రమంగా స్థలాలను ఆక్రమించి గృహాలు నిర్మించుకోవడంతో నూతనంగా అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలను ప్రభుత్వ అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా తొట్టంబేడు ఎంఆర్ఓ శివరాముడు మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం రాజీవ్ నగర్ ప్రాంతంలో ప్రధాన రహదారికి ఆనుకుని కొంతమంది భూకబ్జాదారులు భూమిని ఆక్రమించుకుని అక్రమ కట్టడాలు కట్టారని తమ దృష్టికి రావడంతో వెనువెంటనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలను తొలగించామని, కాలువ పోరంబోకు, రహదారి పోరంబోకు స్థలాలపై అక్రమ కట్టడాలు నిర్మించడం నేరమని, అలాంటి కట్టడాలను రెవెన్యూ శాఖ అధికారులకు తొలగించే అధికారం ఉందని, ఈ నేపథ్యంలోనే రాజీవ్ నగర్ ప్రధాన రహదారి నందు అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన కట్టడాలను తొలగించామని, కొందరు శాశ్వత భవనాలు నిర్మించుకుని ఉన్న వారి వద్ద వారి భూములకు సంబంధించిన పత్రాలను, కరెంటు బిల్లులను తమకు చూపించడంతో వాటి గురించి శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డిని కలిసి వారి వద్ద అనుమతి పొందిన అనంతరం ఈ కట్టడాలను కూడా తొలగిస్తామని తెలియజేశారు. సర్వేస్తో పాటు నేను, మన కాళహస్తి తహసీల్దార్ గారు, ఆర్ఎన్బిఐ గారు అందరం వచ్చి ఫస్ట్ ఇప్పుడు 2 అనాథరైజ్డ్ స్ట్రక్చర్స్ మేము ఐడెంటిఫై చేసాము. కొంచెం వెయిట్ చేసాము అక్కడ ఎవరైనా ఉన్నారని చెప్పి. ఆ స్ట్రక్చర్స్ ఎవరైనా కూడా చెప్పే పరిస్థితిలో లేదు. అవి గట్టు బేస్మెంట్ స్టేజ్లో ఉన్నాయి. సో వాటిని తొలగించినాము. ఈ లోపల పక్క స్ట్రక్చర్కి వచ్చే లోపల వాళ్ళు మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, కరెంట్ కనెక్షన్ ఉందని చెప్పారు. సో వాటి వ్యాలిడిటీ కూడా చెక్ చేసుకోవడానికి, ఎందుకంటే ఇవన్నీ కూడా పక్కాగా కాలువ పొరంబోకులో, రోడ్డు పొరంబోకులో ఉన్నాయి స్ట్రక్చర్స్. వాటి ఎటువంటి పరిస్థితుల్లో పట్టాలు ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఏదో అవి మాన్యువల్ పట్టాలు తీసుకొని వస్తున్నారు. ఏదైనా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఒకటి ఉంది అని చెప్తున్నారు. సో ఒకసారి మేము ఇప్పుడు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి మన ఆర్డీఓ సార్తో డిస్కస్ చేసుకొని దీనిపైన ఫర్దర్గా మళ్ళీ ఈరోజు యాక్షన్ తీసుకుంటాం దీనిపైన. సో దానికోసం ఈరోజు వచ్చాము. ఈరోజు జరిగింది మొత్తం ఎంటైర్ ఇప్పుడు వరకు జరిగిన సినారియో మొత్తం కూడా మన కలెక్టర్ గారు రిపోర్ట్ చేస్తుంది కదండి. నేనేదో నోటిఫికేషన్ చేసినట్టు కాదు కదా. సో సినారియో ఏం జరిగింది అనేది మొత్తం ఇప్పుడు ఎంక్వైరీ రిపోర్ట్ మన కలెక్టర్ గారికి రాస్తాము. సో దీనిపైన యాక్షన్ కూడా ఉంటుంది. సార్ ఇప్పుడు నేను కూడా ఈ కట్టడాలు కడుతున్నారు,
దయచేసి ఎటువంటి కట్టాలు చేయగాకండి, మళ్ళీ మాకు ఇటువంటి పనులు పెట్టగాకండి. మీరేమో కడతారు, మళ్ళీ మేము వచ్చి మేమన్నా ఎవిక్షన్ చేసేస్తే మేము వచ్చి ఏదో తప్పుడు పని చేసినట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు. తప్పది. అది రోడ్డు పొరంపోకని ప్రతి ఒక్కరికి తెలుసు. నాకు తెలిసి శ్రీకాళహస్తి మండలంలో తొట్టంబేడు మండలం ప్రతి ఒక్కరికి ఇది రోడ్డు పొరంపోకు, కాలువ పొరంపోకు అని తెలుసు. వాటిలో కన్స్ట్రక్షన్ చేయడం ఎందుకు, అంతంత పెద్ద కట్టడాలు అవసరం లేదు. అందుకే ప్రజెంట్కి అయితే మనము ఎటువంటి ఎవరైతే ఓనర్ తెలియని పరిస్థితుల్లో ఉన్నారో అటు రెండింటిని మనం తొలగించినాం, బేస్మెంట్ స్థాయిలో ఉండేటి. శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఊరందూరు ఉన్నత పాఠశాలను తాను స్వయంగా దత్తత తీసుకుని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. కార్పొరేట్ స్థాయిలో ఈ పాఠశాలలకు అన్ని సౌకర్యాలు సమకూర్చనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకోవాలని తెలిపారు. మధ్యాహ్న భోజన పరిస్థితిని ఆరా తీశారు. అదేవిధంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేశారు. తర్వాత విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు, బెల్టులు, షూస్, సాక్స్, బ్యాగులతో కూడిన కిట్ను సరఫరా చేశారు. తర్వాత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు, బుచ్చినాయుడు కండ్రిగ మండలాల ఎంఈఓలు, ఊరందూరు సిఆర్సీ పరిధిలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. చదువు ఇంపార్టెంట్, కానీ చదువు కంటే ఇంపార్టెంట్ మీ హెల్త్, మీ ఆటలు, మీ క్రీడలు అవన్నీ కూడా ఉండాలా చదువుతో పాటు. ఆ తర్వాత మీ ఇంట్లో మీ అమ్మగారిని, నాన్నగారిని ఎలా రెస్పెక్ట్ చేస్తారో అదే రకంగా మీ టీచర్స్ని కావచ్చు, మీ కో స్టూడెంట్స్ని కావచ్చు, అందరిని కూడా రెస్పెక్ట్ చేస్తూ బ్రహ్మాండంగా ఉండాలా. అంటే బాగా చదువుకోవాలా. ఇవన్నీ చెప్పే మాటలు అందరు చెప్తారు, కానీ మీరు చేసేది మీరు ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది. ఒకసారి జరిగి మాటదండి, మీ ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది. నేను కూడా యావరేజ్ స్టూడెంటే, నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాదు. ఈవెన్ ఐ పాస్ అవుట్ 60%, 70% మార్క్స్తోనే నేను ఎప్పుడు 60% పాస్ అయ్యేటువంటి. కానీ ఏంటంటే నేను ఎప్పుడు అందరిలా గొప్పలా చెప్పుకునేది కాదు, కానీ యావరేజ్ స్టూడెంట్, యావరేజ్ ఉన్నాను. కానీ యుఎస్కి వెళ్ళాను, ఎంబీఏ చదివాను. ఎంబీఏ చేసిన తర్వాత హోటల్ పెట్టాను, తర్వాత రియల్ ఎస్టేట్ చేశాం. బట్ నేను ఎప్పుడు పాలిటిక్స్ రావాలనుకోలే. కానీ మా ఫాదర్ పాలిటిక్స్లో ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన ఆఖరి కోరిక చేద్దాం, సరే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూద్దామని కాబట్టి దిగిన తర్వాత ఇక పాలిటిక్సే నా జీవితం అర్థమైంది. రేణిగుంట మండల పంచాయతీలో జరుగుతున్న అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీటీసీ సభ్యులు నాగసుబ్రహ్మణ్యం రెడ్డి డిమాండ్ చేశారు. రేణిగుంటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో నాగసుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ రేణిగుంట మండలం తూకివాకం పంచాయతీలో సాధారణ సమావేశాలు నిర్వహించారు. ఇందులో భాగంగా అజెండా అంశాలను తెలుపుతూ తూకివాకం గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు, అలాగే ముఖ్యమంత్రి సమావేశాలకు ఇతర ఖర్చుల మేరకు అధిక మొత్తంలో పంచాయతీలో బిల్లులు ప్రవేశపెట్టారని, ఇందులో భాగంగా ఆమోదపు తీర్మానం కోరుతూ బిల్లును ప్రతిపాదించాలంటూ పంచాయతీ కార్యదర్శి అజెండాను సమావేశంలో ప్రవేశపెట్టారని తెలిపారు. ఇందులో భాగంగానే ఎస్వైబీసీ వద్ద ఈ నెల 9వ తేదీన దొంగతనం జరిగిందని, అందులో సబ్మెర్సిబుల్ మోటార్, ఇనుప వస్తువులను, అలాగే ప్లాస్టిక్ వస్తువులు దొంగతనం చేశారని గ్రామ పంచాయతీకి తెలిపారు. పారిశుధ్యం, సరఫరా, వీధి దీపాల గురించి కూడా చర్చించారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట తెలుగుదేశం పార్టీ మండల నాయకులు మునిచంద్రారెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, మహబూబ్ బాషా, వార్డు మెంబర్ శ్రీనివాసులు, ధనమ్మ, తెలుగుదేశం సీనియర్ నాయకులు పుష్పనాథం, వెంకటమునిరెడ్డి, తూకివాకం వార్డు మెంబర్లు పాల్గొన్నారు. వీళ్ళందరూ విచారించి అతనికి అసలు చెక్ పవరే తీసేస్తే బాగుంటుంది. తర్వాత ఈ దొంగతనం అనే కేసు ఫస్ట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయాలి. అది చేయకుండానే మేము అది అజెండాలో పెట్టేసినామంటే అది పద్ధతి కాదు. దీన్ని సమగ్ర విచారణ చేసి ఆ వాచ్మెన్ ఎక్కడ ఉన్నాడో అతన్ని ఆచూకీ కనుక్కొని నిజ నిర్ధారణ చేయాల్సిందిగా సూచిస్తున్నాను. తర్వాత ముఖ్యంగా మన రేణిగుంట మండలం తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో 7,000 మెజార్టీతో ప్రజలు ఆశీర్వదించారు సుధీర్ రెడ్డి గారిని. ఈ రాక్షసుల పాలన అంతమొందించి మన నిజమైన రావణ పరిపాలన వస్తున్నది. ఇందులో సీఎం గారు ఎప్పుడు వచ్చినారో తారీఖు మెన్షన్ చేయలేదు. ఏ సీఎం ఎప్పుడు వచ్చినారో వివరాలు లేవు. శానిటేషన్ వర్క్కి ఆడిట్ అబ్జెక్షన్స్ ఏవి ఉండవనేటువంటి చిన్న లోపాన్ని అడ్డుపెట్టుకొని 1,70,000 రూపాయలు
ఖర్చు చేయడం జరిగిందని రాస్తున్నారు. 1,70,000 రూపాయలతో శానిటేషన్ వర్క్ ఏం చేసినారు? నేషనల్ హైవే మీద కానీ సున్నము లాంటివి ఏవి కానీ చల్లకూడదనే సరినని ప్రభుత్వమే నిషేధం విధిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులకు కళ్ళల్లో పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అలాంటి అభ్యంతరాలు ప్రభుత్వం తీసుకొని బ్లీచింగ్ చల్లడానికి నిషేధించింది. మరి అలాంటప్పుడు శానిటేషన్ వర్క్కు మాత్రమే 1,70,000 రూపాయలు ఎందుకు ఖర్చు చేసినారో వెంకటేశ్వర స్వామికి మాత్రమే తెలియాలా, మా పంచాయతీ కార్యదర్శికి మాత్రమే తెలియాలి. దీనికి సంబంధించిన ఓచర్స్ కానీ ఆ ఓచర్ నంబర్లు కానీ బిల్లులు కానీ ఏవి కానీ ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.